హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ మనకు రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను ఈ సైజ్ మిల్ మేకర్ తీసుకున్నాను. దీన్ని ఒక 15 minutes నార్మల్ వాటర్లో నానబెట్టి వాటర్ని స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం పిండి పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. కాస్త ఇది ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిగడ్డల్ని సన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటోస్ని ఓ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోనే 7 లేదా 8 కాజులను కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఒకసారి ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి 2 లేదా 3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. చూసారు కదా ఎలా దగ్గరికి వచ్చిందో. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.